ఎప్పుడు పీళ్ళ పండుగ చేస్తారు, సూపర్ చేస్తారు. ఇక్కడ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారంట. నేను ఇంకో ఎప్పుడు వెళ్ళలేదు. అన్నయ్య వాళ్ళు పిలుస్తూనే ఉంటారు కానీ ఎవ్రీ ఇయర్ రా అనుకుంటా. ముందర వెళ్తున్నారు కదా, ఆ అన్నయ్య వాళ్ళే మనకి పిలిచేటోళ్ళు మాట. ఇప్పుడు ఏ వర్క్ ఉన్నా ఎక్కడున్నా కూడా. అసలు నేను ఎందుకు వచ్చానంటే కలిసిపాడికి ఏసీ వర్క్స్ ఉన్నాయని వచ్చాను. నా వర్క్స్ అయిపోయినాయి, ఏసీ వర్క్స్. ఇంకా విజిట్ చేద్దాం అన్ని ప్లేసెస్కి అంటే నా విజిట్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంత దూరం వచ్చావు కదా మనం కలిసిపాడికి, మీ ఏసీస్ అన్నీ చూసి కి. కానీ కంప్లీట్గా అయితే బాగానే ఉంటుంది ట్రావెలింగ్ చేసినా కూడా. కానీ పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి ప్లేసెస్ కావాలన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అలీబాయ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి కడప జిల్లా కల్స్పాల్లో ఉన్నమాట. ఇక్కడ ఫేమస్ అయిన ఒక టెంపుల్, ఒక లొకేషన్ అన్నీ చాలా ఫుల్ ఫేమస్ మాట. ఒక దగ్గరికి వెళ్తున్నాను, మీరు కూడా చూసి లాస్ట్ కూడా చూడండి ఎలా ఉంటుందో. కానీ దాని పేరు వచ్చేసి ఆ ఫేమస్ అయిన టెంపుల్ పేరు జ్యోతి అంటారంట. కూడా ఉంటారని చెప్పారు. నేను ఎప్పుడైతే రైడ్ స్టార్ట్ చేస్తాను, ఓకే బైక్ రెడీ అవుతున్నాయి అక్కడ అందరివి. ఇది స్టార్ట్ చేయాలని చూస్తున్నాం అన్నమాట. ఇంకా వెళ్ళే దారిలో మస్తు లొకేషన్స్ కానీ ఉంటే రెడీ ఫ్రమ్ డ్రోన్ షాట్స్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తుండండి ఎలా ఉంటుందో సూపర్ లొకేషన్స్. నా ఫుల్ వీడియో కూడా చూసి ఎలా ఉంటుందో కామెంట్ కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నాకు 100% ఇలాంటి లొకేషన్స్ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా ఇక్కడ నుంచి రైడ్లో మస్తు చూపిస్తారు. ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం కాశీనారాయణ టెంపుల్కి వెళ్తాం. చూద్దామని ఎలా ఉంటుంది, ఎలా వెళ్తాం ఏంటి అనేది. కాశీనారాయణ టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూడండి మంచి పల్లెటూరు, మంచి లొకేషన్. వెళ్ళే కొద్ది కొండలు ఫ్రెండ్స్. కలిసిపాడు కూడా దాటిపోతున్నాం. కలిసిపాడు దాటిన తర్వాత కొంచెం ఊరు బయటకు వచ్చిన తర్వాత గిద్దలు రూట్లో ఇది రైట్ సైడ్ తిరుగుతాం. లెఫ్ట్ సైడ్ తిరిగితే కాశీనారాయణ టెంపుల్ అని ఉంటుంది. కొద్ది ముందు లెఫ్ట్ టర్న్ అవుతాం. లెఫ్ట్ టర్న్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. వాటర్ ఉంటుంది. ఇది కూడా నడమల ఫారెస్ట్ కిందకే వస్తుంది మొత్తం. అయితే ఊరు దాటేస్తున్నాం. బ్రిడ్జి ఎదురు కనిపించేది ఇంకా మనం కలిసిపాడు దాటినట్టే. ఇక్కడ చూడండి మస్తు ఇది ఉంటుంది, వాటర్ కూడా ఉన్నాయి ఫుల్గా. రైట్ సైడ్ తిరిగి చూస్తే మనకి అక్కడ కూడా ఒక చర్చ్ అని, పాత చర్చ్, ఒక టెంపుల్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది షూర్గా. కొంచెం ముందుకెళ్ళినామంటే ఇంకా లెఫ్ట్ సైడ్ తిరిగినామంటే కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగినామంటే ఇంకా మనం డెస్టినేషన్ కరెక్ట్గా వెళ్ళిపోతుంటాం. ఇంకా ఒకటే రోడ్ మాట. ఇప్పుడు వచ్చేసినాం. ఇక్కడ చూశారు కదా, ఈ దర్గా ఎప్పుడు పీళ్ళ పండుగ చేస్తారు, సూపర్ చేస్తారు. ఇక్కడ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారంట. నేను ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు. అన్నయ్య వాళ్ళు పిలుస్తూనే ఉంటారు కానీ ఎవ్రీ ఇయర్ రా అనుకుంటా. ముందర వెళ్తున్నారు కదా, ఆ అన్నయ్య వాళ్ళే మనకి పిలిచేటోళ్ళు మాట. ఎప్పుడు ఏ వర్క్ ఉన్నా ఎక్కడున్నా కూడా. అసలు నేను ఎందుకు వచ్చానంటే కలిసిపాడికి ఏసీ వర్క్స్ ఉన్నాయని వచ్చాను. నా వర్క్స్ అయిపోయినాయి, ఏసీ వర్క్స్. ఇంకా విజిట్ చేద్దాం అన్ని ప్లేసెస్కి అంటే నా విజిట్ స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంత దూరం వచ్చావు కదా మనం కలిసిపాడికి, ఈ ఏసీస్ అన్నీ చూస్తే చేస్తే అయిపోయింది. ఇక్కడ నుంచి కొండలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి. పోయే కొద్దిగా మంచిగా పై పైన కొండలు కానీ అన్నీ బాగా కనిపిస్తుంటాయి. ఇంకా కొండలు గిండలంటే చాలా ముందుకెళ్ళే కొద్దిగా మనం ఎక్కుతుంటాం బైక్ మీద. ఆ రైడ్ మస్తు ఉంటుంది. వేరే లెవెల్ మాట. చెప్తుంటేనే ఎలా అంటే ఇంకా మనం చెప్పే కొద్దిగా వీడియో చూస్తేనే మీకు అందరికి అర్థమవుతుంది. ఇంకా మధ్యలో ఇప్పుడు 2:30 అవుతుంది ఆఫ్టర్నూన్. మేము ఆకలి అవుతుందన్నమాట. ఆయనది శేషాల భవన ఆశ్రమం ఉందన్నమాట ఇక్కడ ఒకటి. ఇంకో ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి కొంచెం తినేసి ఫుడ్ ఏమన్నా మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఫుడ్ తినిన తర్వాత ఇంకా
అన్ని చూసుకొని బ్యాకప్ చూసుకొని అన్ని చూసుకొని మళ్ళా గోప్రో అన్ని సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం అన్నమాట ఇక్కడ నుంచి. ఇప్పుడు వెళ్తున్నాను చూడండి ఎలా ఉంటుందో. ఎవ్రీడే 24 గంటలు ఇక్కడ ఫుడ్ పెడుతూనే ఉంటారు, వీళ్ళకన్నీ లేదు ఎవరికేం లేదు, కానీ ఇక్కడ మస్తు ఉంటుంది ఫుడ్ అయితే. ఎలా అంటే అలా ఉంటుంది ఫుడ్. ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట రిటర్న్ కూడా. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతుంటే బైక్ మీద తెలుస్తుంది ఇక్కడ నుంచి అసలైన బాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ దాకామంటే బాట్ సెక్షన్ సూపర్ అంటే ఉంది. మధ్యలో అటు ఇటు కొండలు మధ్యలో నేను బైక్ వేసుకుని వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటేనే వేరే లెవెల్. లొకేషన్స్ కూడా అంత నైస్ లొకేషన్స్ మాట. మీ కొద్ది ముందుకు వెళ్ళామంటే ఒక చెక్ పోస్ట్ వస్తుంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్. అక్కడ ఏం తీసుకోరు మనీ, కానీ మనం అక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. డీప్ ఫారెస్ట్ లో ఉందన్నమాట. అలా పైన డ్రోన్ షాట్స్ కూడా తీసాను, సూపర్ ఉంటాయి డ్రోన్ షాట్లు కూడా. ఎలా అంటే వేరే లెవెల్ డ్రోన్ షాట్స్ మాట. కాశీనారాయణ టెంపుల్ కి వస్తే ఆయన భోజనం అనేది ఎక్కడెక్కడ దొరకదు. ఆయన పక్క నువ్వు ఎక్కడ ఆకలి ఉన్నదో కాశీనారాయణ భోజనం అనేది కంపల్సరీ పెడతారు అన్నమాట. 100% అంటే 100% ఫుల్ ఫుడ్ దొరుకుతుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం, కొంచెం ముందుకు వెళ్తే నైవే. కాశీనారాయణ దగ్గర అన్న ఆశ్రమాలు చాలా ఉంటాయి. ఆ ఏరియా పోయిన తర్వాత మనకు ఫుడ్కి ఏం దోకా ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే మన ఆశ్రమంలో కానీ టెంపుల్స్లో చాలా మంది ఇట వచ్చాము అని తెలిస్తే పక్క పిలిచి మరీ ఫుడ్ పెట్టేటోళ్ళు ఉంటారు అనమాట. కానీ ఏం టెన్షన్ ఉండదు. ఆ ఏరియాకి పోతే నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎలాంటి ఫోన్ సిగ్నల్స్ కానీ ఏం, ఇంకా ఫోన్స్ అనేది బిల్కుల్ డేటా ఉండదు. పైకి వెళ్ళే కొద్దికి ఓన్లీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఒక్కటి వస్తుంది. ఇంకా ఇప్పుడు నుంచి చూడండి ఇక్కడ మంచిగా ఇక్కడ వచ్చేసి రాయి చెక్కేటోళ్ళు వాళ్ళందరూ ఉంటారు. అదే అక్కడి కాశీనారాయణ ఆశ్రమానికి కోసమే మొత్తం ఆర్చి చేస్తున్నారు అనమాట. ఇంకా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇదే చెక్ పోస్ట్ ఇందాక చెప్పాము కదా, ఇప్పుడే చెక్ పోస్ట్ దాటామంటే ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా మనం వచ్చేస్తే ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు. ఇప్పుడు ఇది నల్లమల ఫారెస్ట్ ఫుల్. ఏదేదో వెళ్తున్నాం కానీ ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం. ఇంకొక 5-10 కిలోమీటర్స్ వరకు ఉన్నట్టుంది ఇక్కడ నుంచి. చెక్ పోస్ట్ నుంచి 5 కిలోమీటర్స్ అనుకుంటా చెక్ పోస్ట్ నుంచి. వెళ్ళే కొద్దికి ఏదేదో అన్నయ్య వాళ్ళు చెప్తుంటారు, జాగ్రత్త, అక్కడ జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త అని. అంటే ఏముండవు, జంతువులు ఏముండవు, కానీ ఏమైనా సడన్ గా ఏమైనా వస్తాయి, జాగ్రత్త ఉండు అంటారు. అన్నయ్య వాళ్ళు ఏదో చెప్తున్నారు అనమాట. ఈ ఇద్దరు అన్నయ్యలు కలిసి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి చూపించేది మొత్తానికి ఎక్కడే ఏమేమి ఉంటాయి ఏంటనేది. ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్స్కే మనం వర్క్ చేయడానికి వచ్చామన్నమాట. మొత్తం వర్క్ అంతా వాళ్ళది అయిపోగొట్టుకొని మనం విజిటింగ్కి తీసుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే బాగా అనిపిస్తుంది. తిరగడానికి ఏముంది, లాక్ చేయడానికి మంచిగా ఛానల్ ఉంది కాబట్టి మనం తిరుగుతున్నాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఇలా ట్రెక్కింగ్ చేయడం, ఇలా ఉండడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. వీడియోస్ తీయాలన్నా కూడా ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు వీడియో తీయాలా, చెయ్యాలా, వర్క్ చేయాలా అన్నట్టుగా. కానీ వీడియో తీసేది మనకు టైం సరిపోదు, ప్లస్ మన వర్కే ఫుల్ హార్డ్ వర్క్ అన్నమాట. ఎక్కడ ఇప్పుడు ఏం చేయాలా ఏంటి అనేది. ఎందుకంటే ఒక్కొక్క ఏసీ బిగియాలి కాబట్టి హార్డ్ వర్క్లో నడుస్తుంటుంది చాలా. అందుకోసం ఇంకా మేము చూసి వర్క్ వెళ్తూనే ఉంటాం. ఇంకా తప్పదని టైం ఉన్నప్పుడే మనం వీడియో తీసి పోస్టింగ్ చేయడం, లేకపోతే ఎక్కడైనా మనకి వస్తే. కానీ సపోర్ట్ చేస్తే పక్క మనం తిరిగే అంతా చాలా లూప్ ఏరియాస్ అన్నమాట. ఎందుకంటే ఆ ఏరియాస్కి చాలా మంది పోరు. ఈ టెక్నీషియన్ ఇష్యూస్ కానీ ఏమైనా వస్తే మనకు పోవాల్సిందే. ఎందుకంటే చాలా మంది తక్కువ రేర్ కంప్లైంట్గా పోయేది. ఎందుకంటే ఆ రూట్లో ఎవరు ఉన్నారన్నమాట, అందరు సిటీలో వర్క్ చేస్తారు. మనం ఏమైనా ఫారెస్ట్లో ఆడ ఈడ వర్క్ చేసుకుంటా మనం ఉన్న ఏరియాలోనే కదా చేయాల్సింది. ఇంకా ఇంత దూరం వచ్చామనే చెప్పి ఇంకా చేస్తున్నారు అనమాట. ఇంకా దగ్గరకు వచ్చినట్టే మ్యాక్సిమం. ఇప్పుడు నడుచుకుంటా అక్కడ ఏమో చేస్తున్నట్టుంది అందరూ. మ్యాక్సిమం దగ్గరకు వచ్చినట్టే. ఇక్కడ నుంచి మనకి తెలుస్తుంది ఇక్కడ ముందుకు వెళ్ళే కొద్దికి. బాగానే ఉంది చూడనీకి అన్నిటికీ, కానీ చూడాలా ఏంది ఏంటిది అనేది. ఇప్పుడు వెళ్ళే కొద్దిగా రోడ్ క్లీన్ చేస్తున్నారు, క్లీన్ చేసేటోళ్ళు. చాలా బాగుంది, ఏం నడిపిస్తారో ఏంటో. ఇంకా వెళ్ళేది మామూలు రూటే. ఇంకా ఇప్పుడే అసలైన కొండ చూడండి, పైకి ఎక్కాలంటే ర్యాంప్ ఎక్కినట్టుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వస్తే సేఫ్ అండ్ సెక్యూర్గానే రండి.
ఎందుకంటే చూసారు కదా రోడ్లు ఎంత గుంతలు ఉన్నాయో, చాలా జాగ్రత్తగానే రావాలా. ఎందుకంటే బిల్కుల్ మనం అనుకున్నంత స్పీడ్ పోయామంటే ఎవరు లేదని మనమే కింద పడతాం. చాలా జాగ్రత్తనే చూడాలన్నమాట. ఇంకా చెప్పాను కదా డ్రోన్ షాట్స్ అవి ఇవి అని, చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్. ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే మ్యాక్సిమం. ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మనం రీచ్ అవుతాం అని ఉంది. ఇక్కడ బోట్స్ ఉన్నాయన్నమాట, చిన్నవి వెళ్ళే కొద్దిగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దగ్గర ఆ బోట్స్ కోసం చూసుకొని వెళ్ళాలా. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం దగ్గర నియర్ బై. ఇంకా కొద్దిగా 500 మీటర్స్ ఆశ్రమంకి. కానీ కంప్లీట్గా అయితే బాగానే ఉంటుంది ట్రావెలింగ్ చేసినా కూడా. కానీ పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి ప్లేసెస్ కావాలన్నమాట ఎప్పటికైనా. ఎందుకంటే మనం ఎంత సిటీస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా రాలేము, ఎందుకంటే అక్కడే అలవాటు అయిపోతాం. కానీ ఇలాంటి ఫారెస్ట్లో ఇలాగ ఉండాలనేది వస్తే హ్యాపీగా ఉండొచ్చు మంచిగా. ఎలాంటి ఏం ఉండదు, ఒక ఫోన్ ఉండదు, ఒక సిగ్నల్స్ ఉండవు. అంటే ఇంకా ఎవరితో ఒక పని ఉండదు అన్నమాట. ఇంకా వర్క్ అనేది ఏం ఉండదు. ప్రశాంతం కూర్చొని మనం ఏదో మనకు చూసుకొని రూమ్స్ ఉంటాయి ప్రశాంతంగా. అక్కడ ఆశ్రమం దగ్గర రూమ్స్ ఉంటాయి, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు రూమ్స్ నైట్ స్టే చేయడానికి. అది అడిగితేనే ఇస్తారు, ఎందుకంటే చాలా ఇది ఉంటుంది అన్నమాట. అక్కడ ఎవరు ఈవినింగ్ అయితే మ్యాక్సిమం ఎవరు ఉండరు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట. కానీ ఒకసారి రండి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. కొన్ని రీచ్ అయిపోతున్నా దగ్గర మ్యాక్సిమం కనిపిస్తున్నారు మొత్తం ఏరియా అంతా. కానీ నేనంటే వర్క్ కోసం వచ్చాను కాబట్టి ఎందుకు టైం పాస్ కాకపోతే ఏడికైనా వెళ్ళొద్దాం అంటే విజిట్ చేసేటువంటి ఇంకా సర్లే అనుకుంటే విజిటే కదా అనుకోని విజిట్ చేయడానికి ఇంకా దూరం వచ్చాను కదా. మీరు చూడండి, విజిట్ చేయడానికి ఎప్పటికైనా సరే మనం తిరుగుతూనే కదా తెలిసేది పక్కన ఏం జరుగుతుంది ఏంటిది అనేది. నేనంటే కలిసిపోతానికి అన్నం ఏంటంటే ఏసీ రిపేర్స్ ఉన్నాయని వచ్చానమాట. ఇంకా ఏసీ ఫిట్టింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తేనే వచ్చి ఫిట్టింగ్ చేసేసుకొని ఇంకా సర్లే అనుకుంటే అన్న వాళ్ళు అన్నారు ఇక్కడ కొన్ని టెంపుల్స్ అవి ఉన్నాయి, విజిట్ చేసుకుంటావా చూస్తావా అంటే సరే అని పోదాం కాదన్నకూడదాను కదా. సరే మంచి డ్రోన్ కూడా తీసుకొని వచ్చాను. చెప్పలేము కదా ఇంత లాంగ్ వచ్చానంటే, దాదాపు 200 కిలోమీటర్స్ వచ్చాను. ఆ డ్రోన్స్ అవన్నీ చెప్పుకొనే వచ్చాను అన్నమాట. అన్నీ తీసుకొని ఎక్కడైతే బాగున్నది నేను కూడా విజిట్ చేసాను. ఫ్రెండ్స్ చూసేయాలంటే దాంట్లో చాలా బాగుంది. ఇక్కడ నుంచి జ్యోతి అడుగుతాను, ఎందుకంటే మనకు కూడా తెలియదు, ఇది ఫస్ట్ టైం మనం. కాశీ నారాయణ అని నా పేరు. హలో ఫ్రెండ్స్, చూశారు కదా ఎలా అనిపించిందో మీరే చెప్పండి. నా రిటర్న్ కూడా అయిపోయాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ కలిసిపాడికి వెళ్ళిపోయి కలిసిపాడు నుంచి మొత్తం చూసేసుకొని మళ్ళీ చెప్పాను కదా ఇది చేయాలని, ఇంకా నెక్స్ట్ ఆ వీడియోకి చేద్దామని ఇంకా వెళ్ళిపోయా. ఇంకా రేపు పొద్దున ఇంకొక వీడియో దగ్గర కలుద్దాం. మస్తు అనిపించింది నాకైతే చూడడం. కానీ యాజ్ ఏ అనుకునే దానికైనా మంచి థ్రిల్గా బాగానే ఉంది. నాకు చాలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్లో నాకు మెసేజ్ చేస్తే నాకు కూడా అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ చాలా తీయాలనిపిస్తుంది. మీరు మెసేజ్ చేసే కొద్దికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. ఎలా రెస్పాన్స్ అవుతున్నారు ఏంటి, నేను కూడా ఏమి తీయాలా ఏ
రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది కూడా. మీరు ఇచ్చే రెస్పాన్సిబిలిటీకి నేను వ్యూస్ దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. దాని తర్వాత చూడండి నెక్స్ట్ ఫుడ్స్ ఒక దగ్గర అన్నం ఆగింటాడు, ఆ అన్న ఫుడ్స్ ఇస్తాడు తినమని, బాగుంటాయి అంట. నేను ఏమంటానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు తెలియదు. అన్నీ ఇస్తాడు, అది తినేస్తే అది ఏంటో తింటున్నాను అనమాట, నాకు కూడా తెలియదు. సుదర్శన తెంపిస్తే సుదర్శనకి మళ్ళీ మనం చూడాలి, మనం తెంపించాలి అన్న ఈ అన్న చూసారా ఇచ్చాడు. ల్యాప్టాప్లో ఏమో ఉన్నాయి, మనం ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అలా టేస్ట్ చేయడం కూడా నాకు కూడా ఎప్పుడు తెలీదు. చూసారా చేత ఇచ్చారు, అప్పటికి చాలా బాగున్నాయి. తిన్నా కూడా నేను టేస్టీగా బాగున్నాయి ఉంటా. నేను ఎప్పుడైనా తినేంటే కామెంట్ మస్తు అనిపించింది అనమాట నాకు ఈ రైడ్ అనేది. కానీ మీకు ఎలా అనిపించింది చెప్పండి. సూపర్ అంటే సూపర్, అంటే ఫారెస్ట్లో రావడం వెళ్ళడం ఎలా అంటే అలా సూపర్ అనిపించింది. నాకైతే జర్నీ చేసినట్టే అనిపించలేదు. మళ్ళీ నేను పుష్పాడికి వెళ్తున్నాను కాబట్టి మీకు ఎలా అనిపిస్తుందో, గోప్రో పెట్టిన వల్ల ఎలా అనిపిస్తుందో నాకు మాత్రం ఎవ్రీ తెలియదు. మీరు చెప్పే వరకు బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.